కీర్తన 65:2 చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరు కూడా నీ ప్రార్థనను, నీ మొరను, నీ విజ్ఞాపను ఆలకించేవారు లేరు, జవాబిచ్చేవారు లేరు. అందరూ కూడా నిన్ను తృణీకరిస్తారు, త్రోసివేస్తారు. కానీ నీ దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి నీ యేసయ్య, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దాన్ని జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు సర్వ శరీరులు కాని దేవుడు కాబట్టి, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు కాబట్టి, తనను ఎవరైతే ప్రార్థించారో వారందరికీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి సర్వ శరీరులు కూడా, ఏ ప్రాంత వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ దేశపు వారైనా కూడా, అందరూ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకే రావాలి, ఆయన్నే అడగాలి, ఆయన ద్వారానే పొందుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయనే సమస్తమునకు ఆధారము. ఆ ఆధారమైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన పాదాలు పట్టుకుని అడుగు, నీకు జవాబిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్.